హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్? ఈరోజు అయితే నేను క్యారేజ్ బ్యాగ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను అండి. ప్లాస్టిక్ ఇవి కొంటే అవి 4 రోజులకే పాము కొట్టేస్తున్నారు మా వారు. పిల్లలు అయితే జాగ్రత్తగా వాడుకుంటున్నారు, కానీ మా వారే పాము కొట్టేస్తున్నాడు. అందుకని నేను ఇట్లాగా కుడదామని ఆలోచన వచ్చిన తర్వాత ఆగకూడదు కదా, అందుకని స్టిచ్చింగ్ చేస్తున్నాను. నేను చేస్తూ మీకు కూడా చూపిద్దామని నేను వీడియో తీస్తున్నాను. మీరు కూడా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఈజీగా నేను చెప్పే విధానాన్ని బట్టి నేను A to Z అన్నీ మీకు చూపిస్తానండి. వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఈ పనిలోకి దిగేద్దాం. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గోతం అండి. మన ఇంట్లో బస్తాలు అలాగుంటాయి కదా గోతాలు, ఈ గోతాలలో నేను 30 తీసుకున్నానండి. అంటే మా వారు చేసే పని సివిల్ వర్క్, అందుకని నేను 30 ఇంచులు తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 18 ఇంచులు తీసుకున్నానండి. 30 పొడుగు, వెడల్పు 18. ఇలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకొని క్లీన్ చేసుకున్నాను. దీన్ని వచ్చేసి డబుల్ ఫోల్డ్ చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఫోల్డ్ చేసి ఓపెన్ ఇలాగా మన వైపు ఉండేటట్టుగా చేసుకొని, దీన్ని ఇలా 4 మడతలు వేసి ఇట్లా చేసుకొని 4 మడతల మీద చేసుకొని ఓపెన్ అట్టు ఉండాలి, ఇటు మన వైపు ఉండాలి. మడత అట్టు ఓపెన్ మన వైపు ఉండాలి. ఈ పైన అయితే నేను జిప్ పెడదాం అనుకుంటున్నాను అండి. జిప్ పెట్టే దగ్గర ఏమంటే 3 ఇంచీలు కట్ చేసుకున్నాను. బాక్స్ టైప్లో 3 ఇంచీలు కట్ చేసుకున్నాను. అలాగే ఇలా తిప్పితే ఇది కింద పార్ట్కి వస్తుందండి. కింద పార్ట్ వచ్చేసి నేను 2.5 ఇంచీలు కట్ చేశాను. 2.5 ఇంచీలు ఇది కూడా బాక్స్ లాగా కింద పార్ట్ వస్తుంది. 2.5 కింద పెట్టుకున్నాను, 3 ఇంచీలు పైన కట్ చేసుకున్నాను. ఎందుకంటే కింద మనకి ఏమైనా సామాను అలా పెట్టుకున్నా కానీ, అంటే మా వారు చెప్పాను కదా సివిల్ వర్క్ చేస్తాడు కాబట్టి ఆయన టాపీలు అవి ఇవి ఉంటాయి కాబట్టి దాంట్లో పెట్టుకునేదానికి కింద గ్యాప్ ఎక్కువ ఉంటుంది. అందుకని 2.5 తీసుకున్నాను. పైన అంత అవసరం లేదు కాబట్టి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ మనం జిప్పు కుట్టేసుకుంటాం ఫ్రెండ్స్. ఇదైతే ఫస్ట్ మనం ఒక లైనింగ్ క్లాత్ తీసుకొని, లైనింగ్ క్లాత్ పైన వేసేసి, దీనిపైన వచ్చేసి మనం మెయిన్ క్లాత్, ఇది బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్ కలంకారీలో ఉంటుంది కదా, అలా బ్లౌజ్ పీస్ ఇది ఒకటి తీసుకున్నాము. ఈ రెండిట్ల మధ్యలో కింద లైనింగ్ క్లాత్, పైన బస్తా, దీనిపైన మనం తీసుకునే క్లాత్ వేసేసుకొని, మనం కట్ చేసుకున్నాం కదా అవన్నీ జాయింట్లు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే జాయింట్ చేసేసుకుందాము ఫ్రెండ్స్. ఇలాగా అంతా మన మెయిన్ క్లాత్, బస్తా, లైనింగ్ క్లాత్ మొత్తం జాయింట్ చేసుకోవాలండి. అంతా చూసారు కదా ఫ్రెండ్స్, మనము ఇప్పుడంతా ఇట్లా కట్ చేసేసుకున్నాము. అన్ని 4 పక్కల మన ఫ్యాబ్రిక్ అంతా రెడీ అయింది. దీనికి వచ్చేసి ఇది అటు ఇటు కదలకుండా ఇట్లాగా గీతల్లాగా కొన్ని లైన్స్ వేసేసుకున్నాం. అటు ఇటు అట్లా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఇదండి ఫ్రెండ్స్, మనమైతే ఇట్లాగా లైన్స్గా అంతా మనము కుట్లు వేసేసుకున్నాము ఫ్రెండ్స్. చూసారు కదా, మనం ఇలా లైన్స్ వేసుకున్నాము. ఈ లైన్స్ బదులు మనం ఈ కలర్ కదండి, దీనికి ఆపోజిట్ కలర్ వేసుకున్నా అదొక డిజైన్ లాగా ఉంటుంది. బాక్సులుగా ఇలాగైతే ఒక పీస్ కట్ చేసుకొని మనం ఇక్కడ జాయింట్ చేసుకోవాలండి. అంటే ఇది కనిపించకుండా మన జిప్పు ఈజీగా నేను చేసుకునే విధానం చూపిస్తాను మీకు. ఇలాగా కుట్టేసుకోవాలి. ఎలా కుట్టుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇలాగా సన్నగా కుట్టేసేసుకోవాలి. ఇలా ఒక లైన్ కుట్టేసేసుకొని దాన్ని మడత పెట్టేసుకోవడం ఫ్రెండ్స్. మనము ఇలా కుట్టుకున్నాం కదా, ఇలా కుట్టిన దాన్ని ఇలాగా తిప్పించేసి ఇలా మడతేసేసి కుట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఇట్లా మడతేసేసి ఒక లైన్ లాగేసుకున్నాము.
ఫ్రెండ్స్ ఇద్దండి, మనము అవి కాడలు పట్టుకోనాటికి మనం క్లాత్ కట్ చేసుకొని ఇలా కుట్టుకున్నాము. క్లాత్తోనే పెట్టుకోవచ్చు, కాకపోతే మనం ఈ గోతం పట్టని కట్ చేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. గట్టిగా అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. కొంచెం మనం వెయిట్ పెట్టినా కానీ అవి ముడతలు పడకుండా అలాగా బాగుంటుంది. నేనైతే దీన్ని పెట్టేసి దీని లోపల నుంచి ఇలా హోల్ చేసి దీని మీద కుట్టేసేసుకున్నాం ఫ్రెండ్స్, కొంచెం మడత పెట్టుకొని. ఇదండి ఫ్రెండ్స్, మనము జిప్ పెట్టుకోవాలి కదా, జిప్ పెట్టుకునే దగ్గర నుంచి కింద నుంచి మనము ఈ కాడలు అనేది జాయింట్ చేసేసుకున్నాము. నేనైతే ఇలా కొంచెం పొడుగ్గానే జాయింట్ చేస్తున్నా అండి, అంటే బండికి అలా తగిలించుకునే దానికి ఉండాలి కదా. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలాగా మనం నాడాలు కుట్టేసుకున్నాం. రెండు పక్కల కుట్టేసుకుని ఈ క్లాత్ కూడా మనం మడతేసుకున్నాం కదా, జిప్ తీసుకొని, జిప్ తిరగకూడదండి, పైకి ఇలా పెట్టేసి సింపుల్గా మనం కుట్టుకునే విధానం అని చెప్పాను కదా, ఇలాగా ఒక లైన్ వేసేసుకోండి. డబుల్ లైన్ ఒక లైన్ వేయండి, దాని పక్కన స్టిఫ్గా ఇంకో లైన్ వేయండి. ఫ్రెండ్స్ ఒక పక్క మనం జాయింట్ చేసుకున్నాం కదా, రెండో పక్క కూడా ఇలాగా కుట్టేసేసుకుందాం. ఫ్రెండ్స్ ఈజీగా కుట్టుకోవచ్చు, జిప్ పెట్టేది కూడా కష్టం అని అనిపించదు, ఈజీగా మనం కుట్టేసుకోవచ్చు. ఇదండి ఫ్రెండ్స్, మనం జిప్పు ఎంత ఈజీగా కుట్టేసుకున్నామో. కొంచెం జిప్పు పెట్టడం కష్టం అని నాకు అనుకుంటారు, ఈజీగా కుట్టేసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని రివర్స్ తిప్పేసి ఇలాగా మనం రివర్స్ తిప్పేసుకున్నాం కదా, ఇటు సైడు మాత్రమే కుట్లు వేసుకోవాలండి. కుట్లు వేసుకొని ఫస్ట్ ఇటు అటు ఈ ఎడ్జ్ అలాగే వదిలేయాలి, లాస్ట్లో వేసుకోవాలి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అటు ఇటు కుట్టేసేసుకొని ఈ ఖర్చు కూడా మనకి పీసులు లేకుండా ఉండేదానికి పీస్ జాయింట్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్ ఇదండి, మనం జిప్పు కుట్టేసుకున్నాము, తిప్పించేసుకున్నాం కదా, ఇక్కడ కూడా మనము క్లాత్ కనిపించకుండా ఖర్చులో అడ్జస్ట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ పీస్ని వచ్చి ఇలాగా మిడిల్లోకి తీసుకోవాలండి. చూసారు కదా, ఇది నిలువ పీసు, మన అడ్డం పీసు, అంటే ఇందాక బాక్సులుగా కట్ చేసుకున్నాం కదా వాటిల్లో పీసు. ఇలా అయితే స్ట్రైట్గా మనకి జిప్పు ఖర్చు ఇలాగ వచ్చేటట్టుగా నీట్గా ఇట్లా మడత పెట్టుకొని దీని మీద లైన్ వేసుకొని దీని మీద కూడా అలాగే మనం క్లాత్తో ఖర్చు కనిపించుకోకుండా కుట్టేసుకుందాము. చూడండి, ఇలా పెట్టేసి ఇలాగా స్ట్రైట్గా జిప్ దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు ఒక కుట్టు వేసేసుకున్నాం. ఫ్రెండ్స్ జిప్ దగ్గర కొంచెం రఫ్ చేసుకోండి, గట్టిగా ఉంటుంది. అలాగే చూసాం కదా, ఇలా కుట్టేసేసుకొని దాన్ని నీట్గా మిగిలిన ఖర్చు అంతా నీట్గా కత్తిరించేసుకుంటే మనం పీస్ వేసుకునే దానికి నీట్గా ఉంటుందండి. చూసారు కదా, ఇలాగా నీట్గా కట్ చేసేసుకొని మనం ఈ క్లాత్ని జాయింట్ చేసేసుకుందాము. ఇలా మడత పెట్టేసుకొని క్లాత్ని ఒకసారి జాయింట్ చేసి పక్కకి తిప్పి మడతేసుకోవాలండి. ఇలాగ ఎందుకంటే మనం చేసేది ఖర్చు కనిపిస్తూ ఉంటే లోపల అసహ్యంగా ఉంటుంది కదండి, ఆ పీసులు రేగిపోతుంది, తొందరగా చినిగిపోయే అవకాశం కూడా ఉంటుంది కదా. అలా కాకుండా ఇలాగ మనము నీట్గా క్లాత్తో ఇలా హోల్ చేసి కుట్టేసుకున్నాము, మనకి నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చూసేదానికి. బ్యాగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, పై పార్ట్ మనం జిప్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కుట్టేసుకున్నాము. మనకి ఇలాగైతే వచ్చేసింది బాక్స్ టైప్లో. మనం లోపల బస్సా పెట్టాం కదా, గ్రిప్నెస్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మనం కింద కూడా కుట్టేసుకొని రివర్స్ తిప్పేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, మనం లోపల భాగం అంతా నీట్గా కుట్టేసుకున్నామండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అంతా మనం లోపల ఎక్కడ ఖర్చు లేకుండా అంతా కుట్టేసుకున్నాము. ఇప్పుడైతే మనం రివర్స్ తిప్పేసుకున్నాం. ఫ్రెండ్స్ ఎలా ఉందో మన బ్యాగ్ ఫినిష్ అయిన తర్వాత మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
ఇంట్లో మనకి ఇలాగా ఏదో ఒక దానికి యూజ్ అవుతుంది కదా, పిల్లలకు కూడా మనం ఇలా చేస్తే కొత్తగా ఉంటుంది. అలాగే మనకి కొంచెం డబ్బులు సేవ్ అయినట్టుగా ఉంటుంది. బయట బుట్టలు అల్లిస్తే మేమైతే అల్లిచ్చింది 350 350 అలా తీసుకున్నారండి బుట్ట. అయితే అది కొన్ని రోజులకి వాడే కొంది ఏదైనా పోవాల్సిందే, అలాగని కాదు, వాళ్ళేం బాగానే అల్లారు. అది కొన్ని రోజులకే పోయిందండి. ఇలాగైతే మనం తక్కువ ఖర్చుతో మనం ఇంట్లో కూడా కొద్దిగా సేవింగ్ చేసుకున్నట్టుగా ఉంటుంది, నీట్గా ఉంటుంది చూసేదానికి. మనం జిప్పు అంతా పెట్టేస్తే నీట్గా కూడా ఉంటుంది కదా. మన బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది. మా వారు ఏమంటారో ఇది పొద్దున ఇది చూపించకుండా క్యారియర్లో పెట్టేస్తాను, క్యారేజీ దీంట్లో పెట్టేస్తాను, ఏమంటారో. చూసారు కదా, మన బ్యాగ్ అయితే ఫినిష్ అయిందండి. ఎంత బాగుందో చూడండి, మీకు బాగా చూపిస్తాను. ఇదండి ఫ్రెండ్స్, మన బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత బాగుందో. దీంట్లో క్యారియరు, ప్లేటు, అలాగే మా వారు మిషన్ సామాను అన్నీ పెట్టుకోవచ్చండి. మనకి జిప్ కూడా చూడండి, జిప్ కూడా మనకి నీట్గా వచ్చింది. ఇదండి జిప్ కూడా మనకి చేత కాదు అలాగనుకునే వాళ్ళకు కూడా నేను సింపుల్గా చెప్పేశాను. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఎంత బాగుందో. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. క్యారియర్ బ్యాగ్ మనం 30 ఇంచెస్ తీసుకున్నాం కదా, 30 తీసుకుంటే మనకి ఇంత మాత్రం వస్తుంది. అసలు నిజం చెప్పాలంటే ఇది క్యారియర్ బ్యాగ్ కన్నా మనం ఎక్కడైనా ట్రావెలింగ్ బ్యాగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంత బాగుందంటే అంత బాగుంది. లోపల కూడా జిప్ కానీ అంతా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.